ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. అర్జీలు అమలు చేయడంలో అలసత్వం సహించేది లేదని స్పష్టం చేశారు. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టంలో భాగంగా కలెక్టరేట్లో ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకొని పరిష్కార మార్గానికి చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. అర్జీదారుడి సమస్యను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా వారి మండలంలో సంబంధిత అధికారులకు కలెక్టరేట్ నుంచి వీడియో తెలపడం జరుగుతుందని వెల్లడించారు. కలెక్టరేట్లో మనము ప్రజల నుంచి ఫిర్యాదులందరినీ అందుకోవడం జరుగుతుంది. దీంట్లో ప్రతి సోమవారం పెద్ద ఎత్తున ప్రజలందరూ కలెక్టరేట్కి రావడం వల్ల వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడం జరుగుతుంది. 1 by 1 మనం ఇక్కడ అర్జీలన్నింటినీ కూడా నాతో పాటు ఇతర ఉన్నతాధికారులందరూ కూడా అర్జీని స్వీకరించడం జరుగుతుంది. ఒకప్పట్లా కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్క అర్జీదారుడికి మనము తగు ఇంపార్టెన్స్ ఇవ్వాలని ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు ఉన్నాయి. అందుకనే అర్జీదారిని కూడా మనము కన్సర్న్ అధికారి ఎదురుగానే కూర్చోబెట్టి అర్జీని మనము సమస్యని మనం చదివి అదేవిధంగా ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్సు ఇక్కడ కలెక్టరేట్ నుంచి అటెండ్ వీడియో కాన్ఫరెన్స్లో కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే సమస్య అప్పటికప్పుడు క్షేత్రస్థాయి అధికారులందరికీ కూడా మనం చేరవేసి ప్రజలు ఇబ్బంది గురి కాకుండా ఒకేసారి క్షేత్రస్థాయి తహసీల్దార్ అయితేనేమి, ఎంపీడీఓ అయితేనేమి, అదేవిధంగా మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ అఫీషియల్స్ అందరినీ కూడా మనం కలెక్టరేట్ నుంచే ముందుగానే కొంచెం వారించడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఒకవేళ వాళ్ళ దృష్టిలో వెంటనే సమస్యకి